హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. ఒక క్వశ్చన్, ఒక ప్రేక్షకుడి దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్ అంటే, సార్ మా ఆవిడకు 3 వచ్చే లోపే నాకు వీర్యం వెళ్ళిపోతుంది సార్. మా ఆవిడకు 3 వచ్చే లోపటే, అంటే ఇంకా నేను అంగం లోపలికి పెట్టనే లేదు. ఆమెకు హత్తుకున్నా, ఆమెకు పట్టుకున్నా, ఆమెకు ముద్దు పెట్టేలోగా వీర్యం వెళ్ళిపోతుంది. ప్రతిసారి నాకు ఇలాగే అవుతుంది సార్. నాకు సిగ్గేస్తుంది సార్ మా ఆవిడతో కలవాలంటే. నాకు పెళ్ళై 1 ఇయర్ అవుతుంది, కానీ ఈ సమస్య ఇంకా తీవ్రంగా ఉంది. దాదాపు చాలా అతి కష్టంగా 3-4 సార్లు, 1 ఇయర్లో 3-4 సార్లు నేను ట్యాబ్లెట్ వేసుకొని కలవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ భయం వేస్తుంది సార్. ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా వెళ్ళిపోతున్నాను సార్, నాకు ఏం చేయాలి సార్ అంటున్నాడు. చాలా చాలా కుమిలిపోతున్నాను సార్, అసలు నాకైతే ఆత్మహత్య చేసుకోవాలని సార్ అని ఫోన్ చేసి చెప్పాడు ఈ విషయం. ఇతను కూడా ఫోన్తో మాట్లాడి నాతో కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడి చెప్పాడు. సార్, పేరు చెప్పం కాబట్టి, మా దగ్గర ఎవరు పేరు చెప్పం కాబట్టి సీక్రెసీ ఉంటుంది, అందరికీ మెయింటైన్ చేస్తాం కాబట్టి. ఇట్లాంటి కేసులు, ఇట్లాంటి పేషెంట్ చాలామందికి ఉన్నారు. ఇది ఏంటంటే, చాలామంది ఒక జోష్కి వెళ్తారు సెక్స్ చేయడానికి. ఆ జోష్కి వెళ్ళి ఇప్పుడు నా భార్య కదా, ఫోర్ ప్లే చేద్దాం, చిన్నగా బట్టలు ఇద్దాం, రైకే ఇద్దాం, బ్రాత్ ఇద్దాం, చిన్నగా ముద్దులు పెట్టుకుని చేద్దాం అని లోపు హైపర్ స్టిమ్యులేషన్ వచ్చేసి వీర్యం బయటికి వచ్చడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే, మళ్ళీ చెప్పాను, సెన్సిటివ్ పెనిస్. సెన్సిటివ్ పెనిస్ ప్రాబ్లం ఏంటంటే, అంగం ఆకారం బాగానే ఉంటుంది, కానీ సెన్సేషన్ అతిగా పెరిగిపోవటం వల్ల, అతిగా అంటే చాలా హైపర్ సెన్సేషన్, ఈ భాగానికి ఇక్కడ కరెంట్ సెన్సేషన్ టికిల్స్ అయితే గిలిగింతలు అవుతాయి కదా, అలా టికిల్స్ అవుతుంటాయి. అట్లాంటి ఈ అంగానికి ఇప్పుడు లేచినప్పుడు మన పార్ట్నర్ శరీరం తగిలినా, చేయి తగిలినా, యోని తగిలినా, తొడలు తగిలినా కథం వీరం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇంకా అంగం ఇంకా సక్సెస్, ఆ గేమే స్టార్ట్ కాలేదు, అప్పుడు గొడవలు అక్కడి నుంచి. ఇది చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే, ఇది ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్రస్కం అనే సమస్య అని దానికి మందులు ఇస్తుంటారు. కాదండి, అది కొందరు డాక్టర్ తప్పుల వల్ల సమస్య పోనిపోరు. ఇది సెన్సిటివ్ పెనిస్ సమస్య. ఈ భాగం చాలామంది బాత్రూంలో తన చేతులతో అంగానికి సబ్బు పెట్టుకొని రుద్దేటప్పుడు మన చేయి తగిలినా వీర్యం బయటకు వచ్చేస్తుంటుంది బాత్రూంలో. అంత సెన్సేషన్ పెరిగిపోతుంది అంగంది, అతిగా, చాలా అతిగా. మా దగ్గర అయితే చెక్ చేయడానికి నేను పాయింట్ చూద్దామని చెక్ చేసినప్పుడు తన చేతులు పట్టుకొని వీర్యం పాయింట్లో అండర్వేర్లో వెళ్ళిపోతుంటుంది. అంత సెన్సిటివ్గా మారుతుంది అంగం. దానికి కారణం ఏంటంటే, అతిగా హస్తప్రయోగము, అతిగా పోర్నోగ్రఫీ, నీలి చిత్రాలు చూడడం, న్యూట్ కాల్స్, బోర్ల పండుకొని అంగానికి బిడ్డతో రాపిడి, ఓరల్ సెక్స్, నోట్లో అంగం పెడితే ఆ లైసిన్, మ్యూసిన్ సెలైవాలో ఉండి అంగం ముందు భాగం, ఈ బుల్లెట్ ఉంటుంది కదా మన గ్లాన్స్, ఆ అక్కడే నరాలు ఉంటాయి, ఆ నరాలన్నీ సెన్సిటివ్గా మారుతాయి. ఇవన్నీ కారణాలు, హస్తప్రయోగము, పోర్నోగ్రఫీ, ప్రోన్ మాస్టర్బేషన్, ఓరల్ సెక్స్, హోమోసెక్జువాలిటీ, ఇవన్నిటి వల్ల సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య వచ్చి పైన పడుతుంది. ఇప్పుడు ఆ సమస్య ఎక్కడ పోనే పోదు, డాక్టర్ దగ్గర పోతే లిగ్నోకెన్, ఇక్కడ ఈ నరాలకు ఒక నమ్నెస్, అంటే ఇక మొద్దు పడేటట్టు ఇక్కడ సెన్సేషన్ లేకుండా పొట్టే కొన్ని క్రీమ్లు ఇస్తారు, ఆ తాత్కాలికంగా ఉంటాయి. కానీ యునానీలో అలా కాదు. లోపటి నుంచి ఓరల్ మెడికేషన్, ఇక్కడ సెన్సేషన్ తగ్గించేస్తాం, ఇక్కడ ఉన్న కెమికల్స్ నార్మల్ చేసేసి బయట ఉన్న తైలాలు ఉంటాయి, ఆ తైలాలు ఇచ్చి లోపల ఓరల్ మెడికేషన్ ఇవ్వడం వల్ల సెన్సిటివ్ పెనిస్ శాశ్వతంగా నీ దరిదాపుల్లో ఉండకుండా రాకుండా మళ్ళీ పోతుంది. సెన్సిటివ్ పెనిస్ రావడానికి ముఖ్య కారణాలు అంటే, కొన్ని రాంగ్ టెక్నిక్స్ వల్ల, హస్తప్రయోగం చేయడం వల్ల. అసలు హస్తప్రయోగం చేయడం రాంగ్, తప్పదు, చెడు వ్యసనం. దాని పైగా కొన్ని ట్రిక్లు తప్పు చేసి, కొందరు బోర్ల పండుగ అంగానికి ఇలా లేచిన అంగానికి ఇలా మలిచేసి ఇలా పెట్టి రాపిడి చేస్తుంటారు బెడ్ మీద, దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. కొందరు 2 తొడల మధ్య అంగానికి రాపిడి చేస్తారు, దానికి సెంట్రిబేషన్ అంటారు. కొందరు ఓరల్, నోట్లో ఇచ్చి ఓరల్ సెక్స్ చేస్తారు. కొందరు హోమోసెక్జువాలిటీకి గురవుతారు. కొందరు ఎనిమల్ సెక్స్ చేస్తారు. అంగము
దేవుడు సృష్టించిన ఈ ఆకారం చాలా సున్నితమైన ఆకారానికి తట్టుకునేది ఒకటే ఆర్గన్, అది యోని. యోనికి అంగానికి దేవుడు మ్యాచింగ్ పెట్టాడు. అంగం ఎక్కడ పెట్టినా అనర్థాలే జరిగేది. చేతిలో పెట్టినా, మూతిలో పెట్టినా, వెనక పెట్టినా. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది యోని, ఇది అంగం, దీంట్లో పెట్టాలి. కాదు దీనికి వెనక నుంచి పెడతా అంటే అంగం పాడైపోతుంది. వెనక రంధ్రంలో పెడతా అంటే అంగం పాడైపోతుంది. దీనికి ముందు రంగం ఇలాగే పెట్టాలి దీనికి. కాబట్టి సెన్సిటివ్ పెనిస్ అనే సమస్యకు చెప్పాను కదా, ఈ భాగంలో ఉన్న నరాలన్నీ సెన్సిటివ్గా మారి హైపర్ సెన్సిటివ్గా మారి సెక్స్ చేయడానికి ఆమె చేయి తగిలినా, తొడలు తగిలినా, యోని వెచ్చదనం తగిలినా సిగ్నల్స్ తొందరగా ఇక్కడ చేరుకొని వీర్యం తొందరగా బయటికి ప్రతి ప్రయత్నం విఫలం. ఎన్నిసార్లు సెక్స్ అటెంప్ట్ చేసినా విఫలం అవుతూనే ఉంటాడు. కాబట్టి జయించాలి అంటే మళ్ళీ మీ అంగము ఆ యోని తడిని తట్టుకోగలగాలి, ఆ వెచ్చదనానికి తట్టుకోగలగాలి, ఆ మజల్స్ టైట్నెస్కు తట్టుకోగలగాలి. ఇప్పుడు లోపల అంగం పెట్టి బయటికి ఇలా చేసి మళ్ళీ ఇలా చేస్తాం కదా, ఈ బయటికి వచ్చేవరకు మళ్ళీ ఆ మజల్స్ లోపల దగ్గర అయిపోతాయి. మళ్ళీ దాన్ని నెట్టి తీసుకెళ్ళాలి. మళ్ళీ మనం బయటికి తీసుకొని మళ్ళీ మజల్స్ లోపలికి దగ్గర అవుతాయి. మళ్ళీ దీనికి నెట్టాలా. ఈ నెట్టే దమ్ము దీంట్లో ఉండాలా, నెట్టే గట్టిదనం దీంట్లో ఉండాలా, ఇది సెన్సేషన్ నార్మల్ ఉండాలా. అప్పుడే మీ సెక్స్ నార్మల్గా ఉంటుంది, మీ సెక్జువల్ లైఫ్ నార్మల్గా ఉంటుంది. లేదంటే మీ బెడ్ దొబ్బినట్టే, మీ దాంపత్య జీవితం పోయినట్టే. సెక్స్లో ఎప్పుడు మీరు రాణించలేరు, విఫలమవుతారో అప్పటి నుంచి మీ దాంపత్య జీవితము, మీ సామాజిక జీవితం, మీ ఆర్థిక జీవితాలు, మీ లావాదేవీలన్నీ మటాష్. బెడ్ దేవుడిచ్చిన వరము. బెడ్ లేదంటే, యవ్వనంలో బెడ్ లేదంటే అది శాపమే. లైఫ్లో ఈ పార్ట్ ఎంత ముఖ్యమైందంటే దీంతోనే సుట్టరికం. ఇదే పిల్లలు పుట్టిస్తుంది, ఇదే నీ భార్యని సంతోషంగా పెడుతుంది, ఇదే నీ లైఫ్ని కాపాడుతుంది. ఇదొకటే. కాబట్టి అంగం బాగుండాలి. అంగం బాగుంటే మన లైఫ్ బాగుంటే దాంపత్య జీవితం బాగుంటుంది. మన అన్ని జీవితాలు చెప్పాను కదా, లావాదేవీలైనా, మీకు సోషల్ లైఫ్ అయినా, మీకు ఫైనాన్షియల్ లైఫ్ అయినా, ఏదో అన్నీ బాగుంటాయి. మీ బెడ్ పోయిందనుకోండి, మీ లైఫ్లో అన్నీ పోయినట్టే. కాబట్టి బెడ్ని కాపాడుకోండి. బెడ్ అంటే భార్యని, దాంపత్య జీవితం కాపాడుకోండి. దానివల్లే మీ సంతానం ముందుకు వెళ్తుంది. సంతానం కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. కాబట్టి మీకు సెన్సిటివ్ పెనిస్ అనే సమస్య ఉంటే వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచైనా మందులు తెప్పించుకోవచ్చు. నాతో పెయిడ్ కన్సల్టేషన్ నాతో మాట్లాడాలండి. ఫోన్లో మాట్లాడి తెలుసుకోండి. అసలు ఈ వ్యాధి ఏంది, ఎందుకు వస్తుంది, ఎలా పోతుంది, ఏ మందులు తీసుకుంటే పోతుంది, ఎన్ని రోజులు వాడితే పోతుంది. ఈ సమస్య శాశ్వతంగా పోతుంది. మళ్ళీ మీరు లైఫ్లో రాణించవచ్చు. విన్నారు కదండి. మీకుంటే ఈ సమస్య సంపరిస్తాన్ని ఆశిస్తూ భావిస్తూ సెలవు తీసుకుంటారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.